వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ కిరణ్. మీకు వీడియో థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే బెడ్రూమ్ అనేది మేకవర్ చేశాను. అసలు ఎందుకు మేకవర్ చేయాలనిపించింది ఏంటన్నది నేను వీడియోస్లో కంటిన్యూ చేస్తాను. నేను డెకో చేయకముందు నా బెడ్రూమ్ ఇలా ఉంది చూడ్డానికి. నేను ఎప్పటి నుంచో 6 months నుంచి బెడ్రూమ్ మేకవర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మేకవర్ చేయకముందు ఇలా ఉంది నా బెడ్రూమ్. 6 months నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు టైం కుదిరింది చేయడానికి. చేయకముందు అయితే ఇలా ఉంది. నేను సింపుల్గా ఈజీగా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే డెకోర్ చేసుకోవాలనుకుంటున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈజీగా ఇలాగా ట్రై చేశాను, కానీ సూపర్గా చాలా బాగా వచ్చింది. 2 curtains, విండో కర్టన్స్ వైట్ నెట్టెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ కబోర్డ్కి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి వాల్ ఫ్రేమ్స్ తీసుకున్నాను, కానీ వాల్ ఫ్రేమ్స్ అన్నవి నాకు అంత సూటబుల్ అయినట్లేదు. మేము బ్యాక్గ్రౌండ్ ఉన్న పెయింట్కి అది బాగా సెట్ అయినట్టు కనిపించలేదు. ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనండి. ఎక్కువ కాస్ట్లో అయితే ఏం తీసుకోలేదు, అన్ని రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఒక ఫోటో ఫ్రేమ్స్ అన్న ఒకటి తీసుకున్నాను. ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్లోనే చాలా బాగా వచ్చినాయి. అమెజాన్లో అన్నీ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. బ్లాంకెట్ అయితే ఇంట్లో ఉంది, సో అదే యూస్ చేసేస్తున్నాను. బ్లాంకెట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి మంచివి తీసుకోవడానికి, సో నా దగ్గర ఉన్న బ్లాంకెట్స్ అనేవి యూస్ చేస్తాను. సో ఎలా వచ్చింది ఏంటనేది వీడియోస్ చూసేయండి. బ్లాంకెట్స్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. మొత్తం మనం చేసుకున్నప్పుడు పెద్ద టాస్క్ కదండి, మేకవర్ అనేది చాలా పెద్ద టాస్క్. చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చేసిన తర్వాత మనకి ఫైనల్ చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్ రిజల్ట్ అన్నది కరెక్ట్గా ఉంటాయి, మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. ఎంత కష్టపడ్డాం ఏంటి అన్నది మనకి ఏమనిపించదు. సో నేను ఈజీగానే ఇంట్లో ఉండి ఇలా ట్రై చేయాలనుకున్నాను. అసలు నేను ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఫీలింగ్లో ట్రై చేశాను. నాకు చాలా ఇష్టం మేకవర్ అన్నది చేయడం, సో నేను కూడా ట్రై చేశాను. సింపుల్ అండ్ ఈజీగా నేను డెకోర్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ మేము ఉంటున్న హౌస్ రెంటల్ హౌస్, సో దానికి తగ్గట్టు నేను రూమ్ అన్నది మేకవర్ చేయాలనుకున్నాను. మెయిన్ వచ్చేసి అక్కడ మేకలు అన్నవి ఎక్కువ వేయకూడదు కదా, సో నేను స్టిక్కింగ్ టైప్లోనే అన్నీ యూస్ చేశాను. ఆల్రెడీ కటింగ్ రాడ్స్ అన్నవి ఉన్నవి, కబోర్డ్కి వచ్చి కటింగ్ రాడ్స్ అనేవి లేవు, సో ఓన్లీ మేకలు ఒకటే స్టిక్ చేసి ఉన్నాయి. మేకలు తగ్గట్టే నేను స్ప్రింగ్ టైప్లో తీసుకున్నాను కటిన్ యూస్ చేయడానికి. మెయిన్ వచ్చి కబోర్డ్కి వచ్చి ప్లెయిన్ కటిన్ అనేవి తీసుకున్నాను. ప్లెయిన్ అయితే బాగుంటుంది కదా, ఆ కలర్ కలిసిపోయేటట్టు గ్రీన్ కలర్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇది పిస్తా కలర్, కానీ నాకు దొరికింది గ్రీన్ కలర్ కటిన్స్ దొరికినాయి, సో ఆ గ్రీన్ కలర్ కటిన్స్ అనేవి యూస్ చేశాను. కానీ చాలా బాగుంది ప్లెయిన్ కలర్. కటిన్స్ వచ్చి ఎంతో కాదు, ఈచ్ వన్ వచ్చి 150 అలా పడింది. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనం చాలా తక్కువలోనే కదా యూస్ చేస్తాం, సో అలానే నేను తక్కువలోనే తీసుకున్నాను. స్ప్రింగ్ కూడా అలా తీసుకున్నాను. మెయిన్ కబోర్డ్ సైజ్ తీసుకున్నాను, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. చేసినప్పుడు ఏమేమి సూట్ అవుతాయి ఏంటి అన్నది నేను నా ఓన్ థాట్స్తోనే నేను ఆలోచించుకుని తీసుకున్నాను. ప్రతి ఒక్కటి అన్నీ తక్కువ బడ్జెటేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్గా, ఎక్కువ హెవీ కాకుండా చాలా సింపుల్గా నీట్గా. మధ్యలో మా పాప డిస్టర్బ్ చేసేస్తుంది, సారీ. నాయిస్ వస్తే స్కిప్ చేసేసేయండి. మేకవర్ చేసినప్పుడు మన రూమ్ బట్టి, రూమ్ పెయింటింగ్ బట్టి మనకి ఏ కలర్ కావాలి ఏంటన్నది ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. సో నేను సీలింగ్ తగ్గట్టు వైట్ కలర్ నెట్ పెయింట్. మధ్యలో పిల్లలందరూ ఇంతేనేమోనండి, వాయిస్ ఓవర్ మధ్యలో డిస్టర్బ్ చేసేస్తుంది మా పాప. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది, ఇంకా పడుకోలేదు. చూసారా ఇంకా అరుస్తూనే ఉంది, వాయిస్ ఓవర్ నాతో పాటు ఇస్తుంది. కటిన్ స్ప్రింగ్ అయితే చాలా టైట్ ఉంటుంది, మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. కొంచెం చూసి తీసుకోండి ఆ పిన్ అన్నది, లేకపోతే చాలా టైం పట్టేస్తుంది. నేను అలానే చాలా టైం పట్టింది. ఈ వైట్ నెట్టెడ్ కటిన్స్ అయితే చాలా బాగున్నాయి. అమెజాన్లో ఆర్డర్ చేశాను, అసలు ఎంత బాగా వస్తాయి అనుకోలేదు. బయట చూస్తే చాలా ప్రైస్ చెప్పారు, అదే మనకి రీజనబుల్గా అమెజాన్లో అయితే చాలా బాగా వస్తున్నాయి కటిన్స్. నేను చూసేసరికి వావ్ ఎంత బాగున్నాయి ఏంటి అని అనుకున్నాను. ఆన్లైన్లో ఆర్డర్ చేసే అంత క్వాలిటీ ఉండవు కదా, సో చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఇచ్చారు. కటిన్స్ అనేవి నేను ఇంట్లో ఉన్న పెయింటింగ్ బట్టి తీసుకున్నాను. పెయింటింగ్ సూటబుల్ అయ్యే కటిన్స్ తీసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సీలింగ్ వైట్ కలర్ ఉంది, సో రూమ్ మొత్తం గ్రీన్ కలర్ ఉంది, సో నేను కబోర్డ్కి వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నాను. సీలింగ్ మ్యాచ్ అయ్యేటట్టు వైట్ కలర్ నెట్ కటిన్స్ తీసుకున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది వైట్ అయితే. మిగిలినవి అయితే మనం వేరే ఏమేసినా కొంచెం హెవీగా అనిపిస్తాయి, సింపుల్గా ఇలా అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి నా ఓన్ థాట్స్తోనే ఆలోచించి ఏదైతే ఇది బాగా సూట్ అవుతుందో ఏంటి అని ఆలోచించి తీసుకున్నాను. సింపుల్గా ఎవరైనా ట్రై చేయాలనుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ అయితే హాసం ఉంటుంది, మనకి లైవ్లో అయితే ఇంకా బాగుంటుంది వీడియోస్ కంటే. ఫోటో ఫ్రేమ్స్ అయితే వైట్ కలర్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. మనకి వాల్కి సెట్ అయ్యేటట్టు వైట్ కలర్ అయితే బాగుంటుంది కదా అన్న థాట్తోని వైట్ కలర్ తీసుకున్నాను. మా పాప ఫొటోస్ అన్నీ స్టిక్ చేశాను లోపల, చాలా బాగుంది ఫ్రేమ్ అయితే.
స్టిక్ చేస్తే బాగుంటుందా ఏంటన్నది నేను వీడియోస్లో చూసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మా పాపకు అందకుండా స్టిక్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదా గబాలు మన కిందకి లాగేస్తారు కదా, సో అందుకని నేను అడ్జస్ట్ చేసుకుని స్టిక్ చేస్తాను తనకు అందకుండా. సైడ్కి ఎడ్జ్లో పెట్టాను, చాలా బాగుంది చూడడానికైతే. అయినా సరే వాల్కి స్టిక్ చేయడానికి వాల్ ఫ్రేమ్స్ అన్నీ వెయిట్లెస్ ఉన్నాయి తీసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సడన్గా వాళ్ళు లాగేస్తారు కదా, వాళ్ళ మీద పడిపోతాయి కదా, అటువంటిప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో వెయిట్లెస్ ఉన్న వాల్ ఫ్రేమ్స్ అన్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి అవి స్టిక్ చేయడం కూడా చాలా ఈజీ. వాల్ ఫ్రేమ్స్ అనేవి తీసుకున్నాను కదా, అవి అయితే అంత బాగా సూట్ అవ్వలేదు, అంత లుక్ అయితే అనిపించలేదు. నా దగ్గర ఓల్డ్ ఉన్నాయి, సో అవి అయితే స్టిక్ చేస్తున్నాను. అవి అయితే చాలా బాగున్నాయి సింపుల్గా. పెద్ద ఫ్రేమ్ అనేవి తీసుకుందాం అనుకున్నాను కానీ చిన్నవి అయితే చాలా బాగున్నాయి, కానీ ఆ పెయింటింగ్ అవి సెట్ అవ్వలేదు. సో అందుకనేసి మళ్ళీ ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నా దగ్గర ఉన్న బెడ్షీట్ ఉందన్నాను కదా, ఆ బెడ్షీట్ అనేది వేసేసాను. సింపుల్గా అయితే చాలా బాగుంటుందండి. మన లుక్ అయితే మన దగ్గర ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా ఇలా కూడా డెకోర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ బడ్జెట్ అయితే ఏం పెట్టలేదు, చాలా తక్కువ బడ్జెట్లోనే నేను రూము మేకవర్ అనేది చేశాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్స్ట్రా లుక్ రావడానికి నా దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి ఇంట్లోనే, సో అవి అరేంజ్ చేస్తున్నాను. అవి సెట్ చేసాక చాలా బాగా వచ్చింది లుక్ అయితే. నేను సిరీస్ లైట్స్ తీసుకున్నాను కానీ అవి ఎందుకో సడన్గా వెలగలేదు. వామ్ లైటు రింగ్ లైట్ ఉంది, సో రింగ్ లైట్ ఆన్ చేసి కర్టెన్ బ్యాక్ సైడ్ పెట్టాక లుక్ అయితే చాలా బాగుంది. వీడియోస్ కింద లైవ్లో అయితే ఇంకా చాలా బాగుంది. ప్లాంట్స్ అండ్ లైటింగ్ పెట్టాక ఇంకా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్. వామ్ లైట్ ఇట్టాక చాలా బాగుంది లుక్ అయితే. మనకి లైవ్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది.